Yesterday we have studied the chapter 6 and learned about the 6 seals were opened. నిన్నటి దినాన మనము 6వ అధ్యాయాన్ని ధ్యానించుకొని ఉంటున్నాము. మనము 6వ అధ్యాయంలో ముద్రలను తీయటాన్ని మనం చూసినాము. నిన్నటి వరకు 6 ముద్రలను తీసి ఉన్నాం. So when the first seal was opened, the white horse came, that represents the Antichrist. మొదటి ముద్ర తీసినప్పుడు తెల్లని గుర్రము వచ్చినట్టుగా మనం చూసినాము. తెల్లని గుర్రము అంత్యక్రీస్తును సూచిస్తా ఉంది. So we understood that when Antichrist will arrive on this earth. ఈ భూమి మీద అంత్యక్రీస్తు అనేవాడు ఎప్పుడు రానయ్యున్నాడు, అంత్యక్రీస్తు పాలన ఎప్పటి నుంచి మొదలవుతుంది మనం చూసినాం. So it will be after starting of the tribulation period. That means 24 hours, within 24 hours of the tribulation period. అయితే ఈ శ్రమల దినాలు ఆరంభము అయిన మొదటి దినమున 24 గంటల్లో అంత్యక్రీస్తు అనేవాడు తెల్లటి గుర్రం మీద రావటం చూసినాం. So we have seen four horses, red horse and black horse and pale horse, that represent the war and the shortage of the food and the death. ప్రతి ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క గుర్రం వస్తా ఉంది. మనం ఇంకా 3 గుర్రాలని కూడా చూసినాము. ఎర్రని గుర్రము చూసినాము, దాని తర్వాత నల్లటి గుర్రము, పాండుర వర్ణము గల గుర్రము, ఇట్లా 4 గుర్రాలను మనం చూసినాం. And all these 4 horses and the riders, they will continue during the tribulation time. ఈ శ్రమల కాలంలో ఈ 4 గుర్రాలు, వాటి మీద ఉన్న ఈ రౌతులు వాళ్ళకి అప్పగింపబడిన పనిని వాళ్ళు చేస్తా చూస్తున్నాం. So even we saw the Christian martyrs and also the great earthquakes and day of the Lord. అంతేకాకుండా మనము 5వ ముద్ర విప్పబడినప్పుడు వధింపబడిన వారి ఆత్మలను, హతసాక్షులను మనం బలిపీఠం కింద చూసినాము. దాని తర్వాత పెద్ద భూకంపం రావటాన్ని చూసినాము. అంతేకాకుండా ప్రభువు దినము అని కూడా మనము నిన్న ప్రభు దినాన్ని గురించి ధ్యానించినాం. So 6th seal has been opened. 6వ ముద్ర విప్పబడింది. And the people of the earth have tried their level best not to stand in the presence of God. అయితే ఈ భూమి మీద ఉన్న జనులు దీనికి తాళజాలిన వాడెవడు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. And this chapter 7, it is the parenthesis between the 6th seal and the 7th seal. 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఉన్న కొంచెం విరామ కాలము ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. So the 6th seal was opened in the 6th chapter verse 12. 6వ ముద్ర 6వ అధ్యాయము 12వ వచనంలో విప్పబడినట్టు చూస్తున్నాం. And the 7th seal will open in chapter 8 verse 1. 7వ ముద్ర 8వ అధ్యాయము మొదటి వచనంలో విప్పబడటాన్ని చూస్తున్నాం. So whatever the between period, ఈ 2 ముద్రలకు మధ్యన, so this is the chapter gives the information. ఆ విరామ సమయం, కొంచెం ఖాళీ సమయము ఈ 7వ అధ్యాయంలో ఉన్న విషయాలు జరుగుతా ఉన్నాయి. In other word, what I want to tell you is, whatever the question you posed in the chapter 6, the chapter 7 will answer all your questions. 6వ అధ్యాయంలో మనకు కలిగిన ప్రశ్నలన్నిటికీ 7వ అధ్యాయంలో జవాబులు దొరుకుతా ఉన్నాయి. So in the beginning I mentioned there are informational chapters in the book of Revelation. ప్రకటన గ్రంథంలో కొన్ని సమాచారాన్నిచ్చే అధ్యాయాలు ఉన్నట్టు మనం చూసినాం. So the 7th chapter is the first informational chapter. అయితే ఈ 7వ అధ్యాయము సమాచారమును మనకు ఇచ్చే అధ్యాయాలలో మొదటి అధ్యాయము. So what do you mean by informational chapter? సమాచారాలు ఇచ్చే అధ్యాయాలు అంటే అవేంటి? It will enlarge the details plan of God on earth and heaven. అయితే భూమి మీద పరలోకంలో దేవుడి పనులు చాలా లోతుగా, చాలా వివరణగా వివరించేవి. So in the 7th chapter, 7వ అధ్యాయంలో we will find 2 distinct groups. ఇక్కడ 2 గుంపులుగా జనాలు విభజింపబడినట్టు చూస్తున్నాం. So who have survived the divine fury.
అయితే దేవుని ఉగ్రతను తప్పించుకున్న వారిని చూస్తా ఉన్నాం. Verse 1 to 8 we find the 144,000 Jewish evangelists. 1 నుంచి 8వ వచనం వరకు 144,000 యూదా సువార్తికులను మనం చూస్తా ఉన్నాం. And verse 9 to 17 we will find the converts of the evangelists, Jewish evangelists. అయితే ఈ యూదులైన వాళ్ళు సువార్త పరిచర్యను బట్టి రక్షింపబడిన వాళ్ళను మనము 9వ అధ్యాయ వచనం నుంచి 17వ వచనం వరకు చూస్తాం. So whatever we read verse 1 to 8 they will also called as the tribulation martyr. 1 నుంచి 8 వచనం వరకు అక్కడ వివరింపబడిన విషయాలన్నీ ఈ శ్రమల కాలంలో హతసాక్షులైన వారిని గురించినవి అని చెప్పవచ్చు. And verse 9 to 17 whatever we hear that people are called the tribulation saints. 9వ వచనం నుంచి 17వ వచనం వరకు వివరింపబడిన విషయాలు ఈ శ్రమల కాలంలో నుంచి వచ్చిన పరిశుద్ధులను గురించి. So now the seals were opened. ఇప్పుడు ముద్రలు తీయబడినాయి కదా. And the last seal will be opened in the chapter 8. 8వ అధ్యాయంలోకి వస్తే గాని 7వ ముద్ర చివరి ముద్ర విప్పబడదు. So let us start chapter 7 verse 1. 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ఆరంభించుకుందాం. After this I saw 4 angels standing at the 4 corners of the earth, holding back the 4 winds of the earth to prevent any wind from blowing on the land or on the sea or on any tree. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. So here we can see the 4 angels, 6 that was 4 horses riders has given the authority and power to bring the destruction on the earth. నిన్నటి దినాన 6వ అధ్యాయంలో మనం చూసినాము ఆ 4 గుర్రాల మీద ఉన్న ఆ రౌతులకు భూమి మీద అనేక ఉపద్రవాలు తీసుకొని రావడానికి అధికారం ఇవ్వబడింది. So they will bring the harm on this earth. వాళ్ళు భూమి మీద శ్రమలు తీసుకొని వస్తా ఉన్నారు. So all the people who lost their hope, అయితే అక్కడ భూనివాసులందరూ వాళ్ళు నిరీక్షణను కోల్పోయి ధైర్యం చెడి ఉన్నారు. in that moment these 4 angels will go and stop the winds in the 4 corners. అట్లాంటి పరిస్థితులు భూమి మీద ఉంటున్నప్పుడు ఈ 4 దేవదూతలు భూమి యొక్క 4 దిక్కులలో వెళ్ళి నించొని ఉంటున్నారు. So they say their work is to prevent any wind blowing from all the corners, 4 corners of the earth, on the land, on the sea or on the tree. వాళ్ళ పని ఏంటంటే ఈ 4 దేవదూతలు భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా. So the 4 winds has been instructed, has been written in a figurative understanding. ఇవి మనకు సూచన ప్రాయంగా అలంకరణ వాక్యంగా రాయబడింది. So the 4 winds, it talks about north, west, south, east, all 4 corners of the earth. అయితే ఈ 4 దిక్కులను గురించి తూర్పు ఉత్తర పడమర దక్షిణంను గురించి రాయబడింది. And these angels will stop or block the wind for some time. ఈ దేవదూతలు ఆ 4 దిక్కుల్లో నించొని అక్కడ నుంచి వస్తున్న గాలిని ఆపేవాళ్ళుగా ఉన్నారు. A brief interlude we can say. అయితే కొంచెం కాలము విశ్రాంతి అక్కడ వస్తున్నట్టుగా చూస్తున్నాం. And verse 2 2వ వచనం and 3. 3వ వచనం కూడా. Then I saw another angel coming up from the east, having the seal of the living God. He called out in a loud voice to the 4 angels who had been given power to harm the land and the sea. Do not harm the land or the sea or the trees until we put a seal on the foreheads of the servants of God. 3వ వచనం. ఈ దూత మేము
మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. Seal always refers the ring or the signet ring of the God. దేవుని ముద్ర ఉంగరాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. So usually using the seal, they press image and they will put that image into the wax melted and they'll put it on the document that has become the seal for the document. ఆ పురాతన కాలంలో మైనము కరిగించి అందులో ముద్ర ఉంగరాన్ని ముంచి దానితోటి ముద్రించేవారు. So the imprint on the seal on the melted wax, that is indicating the authenticity of opening that document. అయితే ఆ ముద్ర ఉంగరం తోటి ఆ ముద్ర వేస్తారు కదా డాక్యుమెంట్ మీద, అది ఎవరి ఉంగరమో వాళ్ళే విప్పడానికి లేకపోతే అది వాళ్ళ సొత్తు అని తెలిపేదిగా ఉంటుంది. So that shows the ownership and the privacy of protection of the content. అయితే అందులో ఉన్న ఏ విషయమైనా కానీ ఆ ఫలానా వ్యక్తికి చెందినది, అయితే అది ఆయనకు మాత్రమే చెందినది, వేరే వాళ్ళకు దాని మీద హక్కు లేదన్నట్టుగా దాని అర్థం వస్తుంది. So here the angel was telling that they want to put a seal on the forehead of the servants of our God, the forehead of the God servants. అయితే ఈ దేవుని సేవకులకు దాసులకు వాళ్ళ నొసల యందు ఆ ముద్ర వేయబడుతుంది. Again this seal is exactly opposite of the seal of the beast, mark of the beast. క్రూరము మృగము యొక్క గుర్తుకు ఇది వ్యతిరేకంగా ఉన్నది. So that means we can understand now there will be two kinds of marks will be there during the tribulation time. ఈ శ్రమల కాలంలో మనుషులు కొంచెం మందికి రెండు రకాల ముద్రలు కలిగిన మనుషులు ఉంటారు. So two marks, it is really distinct from one another. అయితే ఈ రెండు మార్కులు గుర్తులు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నట్టు చూస్తున్నాం. Those who have the seal of God, they belongs to God. దేవుని చేత ముద్రింపబడిన వాళ్ళు దేవుని సొత్తు, దేవునికి చెందినవారు. That means they were owned by God. వాళ్ళు దేవుని మనుషులు. And those who got the mark of the beast, they were owned by Satan. అయితే క్రూర మృగము యొక్క గుర్తును పొందిన వాళ్ళు సైతానుకు చెందినవారు. So here the angel was stopping all the winds because they want to put a seal on the forehead of the servants. దేవుని దాసుల నుదుటి మీద దేవుని ముద్ర వేయటానికి వాళ్ళు భూమి యొక్క నలుదిక్కుల వాయువులను ఆపినారు. So that means God wants to protect his servants during the tribulation time. శ్రమల కాలంలో కూడా ఎవరైనా యేసు ప్రభువును నమ్ముకుంటే వాళ్ళను ఆయన ఈ విధంగా రక్షించేవాడు, వాళ్ళని తన సొత్తుగా చేసుకునేవాడుగా ఉన్నాడు. So again we can understand the God's love. Those who believe in the Lord Jesus Christ, they will not enter into the tribulation time. అయితే ఎవరైతే యేసు ప్రభువును విశ్వాసం ఉంచుతారో వాళ్ళ పైన దేవుని ప్రేమను చూడండి, వాళ్ళని శ్రమల నుండి ఏ విధంగా తప్పిస్తున్నాడో చూడండి. In other words, he will protect his people during the tribulation. వాళ్ళు శ్రమల కాలంలో ఉండి కూడా శ్రమల నుండి తప్పింపబడుతున్నారు. Verse 4 to 8. 4 నుంచి 8 వరకు మనం చూద్దాము. Then I heard the number of those who were sealed, 144,000 from all the tribes of Israel. From the tribe of Judah, 12,000 were sealed. From the tribe of Reuben, 12,000. From the tribe of Gad, 12,000. From the tribe of Asher, 12,000. From the tribe of Naphtali, 12,000. From the tribe of Manasseh, 12,000. From the tribe of Simeon, 12,000. From the tribe of Levi, 12,000. From the tribe of Issachar, 12,000. From the tribe of Jebulun, 12,000. From the tribe of Joseph, 12,000. From the tribe of Benjamin, 12,000. 5వ వచనం నుంచి 4వ వచనం నుంచి మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది.
గాదు గోత్రంలో 12,000 మంది, ఆషేరు గోత్రంలో 12,000 మంది, నఫ్తాలి గోత్రంలో 12,000 మంది, మనష్షే గోత్రంలో 12,000 మంది, షిమ్యోను గోత్రంలో 12,000 మంది, లేవి గోత్రంలో 12,000 మంది, ఇశ్శాఖారు గోత్రంలో 12,000 మంది, జబులూను గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. So that means 1,000 people per tribe, they have been sealed. ఒక గోత్రంనకు 1000 మంది చొప్పున 12,000 మంది చొప్పున ముద్రింపబడినారు. So these servants were the first fruit of the new redeemed. అయితే ఇప్పుడు శ్రమల కాలంలో విమోచింపబడిన వారిలో వీళ్ళు మొట్టమొదలు విమోచింపబడినారు. So these servants of God has been sealed by the Lord for the special responsibility or special task. వీళ్ళు జ్యేష్ఠ ఏమంటారు కుమారులుగా ఉంటున్నారు. అయితే వీళ్ళను ఒక పని కొరకు దేవుడు ముద్రించి ఉంటున్నాడు. The God has planned to give a divine assignment for these 144,000 Jews. అయితే ఈ 144,000 మంది వీళ్ళకి ఇశ్రాయేలు గోత్రపు వారికి దేవుడు ఒక దేవుని దగ్గర నుంచి ఒక పనిని వాళ్ళకి అప్పచెప్పి ఉన్నాడు. So these 144,000 are from all the tribes of Israel. ఇశ్రాయేలు అన్ని గోత్రముల నుంచి ప్రతి గోత్రం నుంచి వీళ్ళు ఎన్నుకోబడిన వాళ్ళు. So he is promising his protection upon his children. ఈ దేవుని బిడ్డల పైన ఆయన కాపుదలను ఆయన హామీగా ఇస్తా ఉన్నాడు. As they were going to do the great mission during this tribulation time, he has put a seal upon their forehead that shows that God's protection is upon them. దేవుడు వాళ్ళకు పనిని అప్పగించి ఉన్నాడు. అంతేకాకుండా ఆ పని చేసేటప్పుడు కావలసిన భద్రతను వారికి ఇస్తానని రుజువుగా వారి నుదుటి పైన ముద్రలు వేసి ఉన్నాడు. And this seal is the Father name. ఈ ముద్ర తండ్రి పేరు కలిగిన ముద్ర. If you read chapter 14 verse 1 to 5, ప్రకటన గ్రంథము 14:1 నుంచి 5 వరకు మనం చదివితే, Revelation chapter 14 verse 1 to 5, ప్రకటన 14:1 నుంచి 5 వరకు చదువుదాం. we will come back again here. మళ్ళీ మనం 7వ అధ్యాయానికి తర్వాత వస్తాము. Then I looked, and there before me was a lamb standing on the Mount Zion, and with him 144,000 who had his name and his father's name written on their forehead. And I heard a sound from heaven like the roar of rushing waters and like a loud peal of thunder. The sound I heard was like that of harpists playing in their harps. And they sang a new song before the throne and before the 4 living creatures and the elders. No one could learn the song except the 144,000 who had been redeemed from the earth. These are those who did not defile themselves with women, for they kept themselves pure. They follow the Lamb wherever he goes. They were purchased from among men and offered as first fruits of God and the Lamb. No lie was found in their mouths. They are blameless. ప్రకటన 14:1 నుంచి 5 వరకు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొస్సల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నాదములను పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును
ప్రథమ ఫలంగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. So from this passage we can understand that they were put the seal. That seal is the Father name. వీరి నుసటి యందు తండ్రి నామము వాళ్ళ నొసలి యందు లిఖింపబడి ఉన్నదని ఉంది ఇక్కడ. And these people were permitted to sing a new song when they reached the heaven. వీళ్ళు పరలోకానికి వెళ్ళినప్పుడు వీళ్ళు కొత్త కీర్తన పాడతారట. And all the 144,000 were men. ఈ 144,000 మంది అందరూ కూడా పురుషులే. They were not married and they were not women. వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు స్త్రీ సాంగత్యం ఎరగని వారు, అంతేకాకుండా వీళ్ళు స్త్రీలు కాదు. So I was just thinking, why did God choose only men, not the other way? దేవుడు ఉత్తి పురుషులనే ఎందుకు ఎన్నుకోవాలా అని అనుకుంటున్నాను నేను. So actually what happens, I just want to explain to you. When the church raptured, there were no people on this earth to preach the gospel. ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో ఈ భూమి మీద సువార్త ప్రకటించడానికి ఎవ్వరు మిగులలేదు. And God has chosen these 144,000 Jewish evangelists to preach the gospel during the tribulation. అయితే ఈ శ్రమల కాలంలో ఈ 144,000 మంది యూదులను సువార్తికులుగా దేవుడు ఎన్నుకున్నాడు. And for the church there is no time limit to preach the gospel. We can preach whenever we want, we can preach as long as we want until the Lord comes. ఇప్పుడు మనము సంఘంగా ఉన్నాము, మనకు ఇంతే సమయం అని లేదు. మనం ఎంత సమయమైనా కానీ ప్రభు రాకడ వరకు పగలు రాత్రి సువార్త ప్రకటించే అవకాశం మనకి ఇవ్వబడింది. But tribulation period already fixed 7 years of tribulation. In the 7 years, 3.5 years will be normal and the second half will be the great tribulation. అయితే శ్రమల కాలము అది నిర్ణయింపబడిన కాలము 7 సంవత్సరాలే. ఆ 7 సంవత్సరాలలో మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, రెండవ భాగంగా 3.5 సంవత్సరములు మహాశ్రమలుగా మనం చూస్తున్నాం. And before the great tribulation comes, all the people have to be saved and get into the heaven. అయితే ఇక్కడ మనం పరిస్థితి ఎట్లా చూస్తున్నాం అంటే ఈ మహా శ్రమలు రాకముందే శ్రమల కాలంలోనే చాలా మంది రక్షింపబడి దేవుని దగ్గరికి చేరాలని, పరలోకం చేరాలని దేవుడు కోరుతా ఉన్నాడు. So we can see the God's love still on the human being. మనుషులు దేవునికి ఎంత వ్యతిరేకంగా పోయినా దేవుని ప్రేమ వాళ్ళని వెతుకుతూ వస్తుంది. The people who rejected him, they backslided and they were left behind, but now the God wants them to come to the heaven. That's why he's giving another chance. సంఘం ఎత్తబడినప్పుడు వీళ్ళు విడవబడిన వారు, వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, ఎదురాడు జనాంగము, వీళ్ళు మాట వినని వారు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఇంకా రక్షింపబడాలని దేవుని ప్రేమ వాళ్ళని వెతుకుతా ఉంది. So I just want you to understand the God's heart. దేవుని హృదయము, ఆయన మనసు ఎంత మంచిది అన్నది మనం ఇక్కడ గమనిస్తా He ఉన్నాం. doesn't want no one to perish. All should come to the eternal life. అందరూ నిత్య జీవము పొందాలని యేసు ప్రభువు ఆయన ఈ విధంగా ప్రణాళిక వేసి ఉన్నాడు. So being the Christians, you and me were not able to preach the gospel rapidly during our time. మన సమయంలో మనము ఎంతో త్వరగా చాలా సువార్త చేయని కారణంను బట్టి Those who left behind, these 144,000 people has to preach the gospel within the fixed period of time, 3.5 years only. అయితే వీళ్ళకు కాలము చాలా తక్కువగా ఉంది, కాలం నిర్ణయించబడి ఉంది. మనం చేయని పనినంతా వాళ్ళు మనం మిగిల్చిన పనిని వాళ్ళు చేయాల్సిన వారుగా ఉంటున్నారు. They have the assignment for 3.5 years and they should preach the gospel for all the people who were in the tribulation time. అప్పుడు శ్రమల కాలంలో వాళ్ళకు 3.5 సంవత్సరాలే ఇవ్వబడింది. ఆ 3.5 సంవత్సరాలలో సువార్త ప్రకటించి వాళ్ళు గొప్ప జన సమూహమును దేవుని కొరకు సమకూర్చాల్సిన పని అప్పగింపబడింది. So that is why I'm thinking, if the God chooses women, they could have not be able to do much rushing work. అయితే దేవుడు స్త్రీలకు ఆ పని అప్ప చెప్తే వీళ్ళు పురుషులు చేసినంత త్వరితంగా చేయలేరేమో. Or maybe if the married people, they will also give the time for the family and all the things.
పెళ్లి చేసుకున్న వాళ్ళకు బాధ్యతలు ఉంటాయి, వాళ్ళ కుటుంబము పిల్లలు పోషణ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా దేవుని కొరకు వాళ్ళ సంపూర్ణ సమయాన్ని కేటాయించడం కష్టం. Time is very crucial during the time. ఆ శ్రమల కాలంలో సమయము చాలా విలువైనదిగా మనం చూస్తున్నాం. And only the bachelor men can do great things when the time is crucial. పెళ్లి కానోళ్ళు అయితే వాళ్ళ సమయం అంతా దేవుని కొరకు ఇచ్చి మొత్తం సేవ మీద వాళ్ళు కేంద్రీకరిస్తారని అనుకున్నాడేమో దేవుడు. So I hope you understand the heart of God, how much is given the priority for the soul winning. అంటే దేవుడు ఆత్మల రక్షణ విషయము ఆయన ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. So again I want to bring a request for each one of you. మీ అందరితో నేను ఒక విషయము బ్రతిమాలుతూ చెప్పాలనుకుంటున్నాను. So if you want to reduce the pressure upon the 144,000 Jewish evangelists, ఆ 144,000 మంది ఆ యూదులైన ఆ సువార్తికులకు పని తగ్గించాలని మీరు మంచి మనసు కలిగి ఉంటే, you and me has to preach the gospel very rapidly and very speedily. మనము ఈ సమయంలో చాలా సువార్త చేయాల్సి ఉంది, చాలా త్వరితంగా చాలా ఎక్కువగా సువార్త ప్రకటించాల్సిన అవసరం ఉంది. The less people if they are left behind, it is easy for them to preach the gospel. భూమి మీద తక్కువ మంది విడవబడితే వాళ్ళకి అంత సులువుగా ఉంటుంది. But if you and me have become lazy and not able to do the job, so we are passing on our job to them so that they will have to finish the task within 3.5 years. అయితే సంఘము లేజీగా ఉండకుండా మనము సంఘంగా మనము కష్టపడి పని చేయాల్సిన సమయం ఇది. So 144,000 Jewish evangelists will carry out the ministry of preaching after the church rapture. సంఘము ఎత్తబడిన తర్వాత వీళ్ళు సువార్త ప్రకటించే పనిని 144,000 మంది సువార్తికులు చేస్తా ఉన్నారు. So after finishing the job, they can be raptured and they can join us in the heavenly place to sing a new song around the throne. అయితే వీళ్ళ పనిని ముగించిన తర్వాత వీళ్ళు సింహాసనము దగ్గరికి వచ్చి వాళ్ళు కొత్త కీర్తన పాడే వాళ్ళుగా ఉంటున్నారు. So our responsibility is going to pass on to them. అయితే మన బాధ్యత సువార్త ప్రకటించే బాధ్యత సంఘ బాధ్యత వారి మీద పెట్టబడినట్టుగా చూస్తున్నాం. So they are 144,000 Jewish evangelists. They are going to do evangelism during the tribulation time. 1.5 years of the first half of the tribulation time years they will do. 3.5 సంవత్సర కాలము శ్రమల కాలంలో ఈ యూదులైన ఇశ్రాయేలు వంశస్థులైన 144,000 మంది సువార్త ప్రకటిస్తారు. And that time we will have the 4 kinds of horse rides. They will bring the harm on the people, and these evangelists will oppose them and preach the gospel. ఈ నాలుగు గుర్రాలు వాటి మీద ఉన్న 4 రౌతులు భూమి మీద హాని కలిగిస్తూ శ్రమలు పుట్టిస్తున్న సమయంలో వాళ్ళను ఎదిరిస్తూ వీళ్ళు సువార్త ప్రకటిస్తా ఉన్నారు. And because the God has protected them with a seal, they will able to do a mighty things during tribulation. వాళ్ళ నుసటి యందు దేవుని ముద్ర ఉన్న కారణంను బట్టి వీళ్ళు దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తున్నారు. And here if you read the list has been changed when compared to the Old Testament. పాత నిబంధన గ్రంథంతో పోల్చుకుంటే ఇక్కడ ఇశ్రాయేలీయుల గోత్రముల పేర్లు కొంచెం మారినట్టుగా మనం చూస్తా ఉన్నాం. So it is the God's true followers has been chosen in this list. ఈ లిస్ట్ లో కూడా ఈ పట్టికలో కూడా దేవుని నిజంగా వెంబడించిన వారినే దేవుడు ఎన్నుకున్నాడు. So Judah is mentioned first because Judah is both tribe of David and Jesus the Messiah. ఈ పట్టికలో యూదా గోత్రము మొదలుగా చెప్పబడింది, మొట్టమొదలు చెప్పబడింది. ఎందుకంటే యూదా గోత్రంలో దావీదు రాజుగా ఉంటా ఉన్నాడు, మెస్సయ్య కూడా అదే గోత్రంలో జన్మించి ఉంటున్నాడు. So Levi had no tribal allotment because of the Levites works what they doing for God. అయితే లేవీయులు దేవుని పనులు చేస్తున్నందుకు వాళ్ళకు ఆ కాలంలో వాళ్ళకు స్వాస్థ్యం ఇవ్వబడలేదు. But here the tribe is given a place as a reward of their faithfulness.
అయితే ఈ పట్టికలో లేవి గోత్రాన్ని మనం చూస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి. And Dan is not mentioned here because it was known for rebellion and the idolatry. దాను గోత్రము ఇక్కడ లేదు, ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధికులుగా దేవునికి తిరగబడిన వారుగా మనం చూసినాం. So they were unacceptable for God's followers. వాళ్ళు దేవుని వెంబడించే వారిలో వాళ్ళని జతపరచలేదు. And here you can find the two tribes representing Joseph, Ephraim and Manasseh. యోసేపునకు రెండు గోత్రములు మనస్సే ఎఫ్రాయిము ఉండాల. After the Joseph's son. జోసెఫ్ కుమారులు కాబట్టి. So here they call Joseph and Manasseh because of Ephraim's rebellion. ఎఫ్రాయిము తిరగబడినందుకు యోసేపు గోత్రము అని పిలువబడింది. మళ్ళీ జోసెఫ్ అండ్ మనస్సే గోత్రంగా పిలువబడింది. So this is the list. We can have the difference when compared to the Genesis and here. ఆదికాండంలో ఉన్న ఆ పట్టీకి ఇంకా వేరే దగ్గర ఉన్న పట్టీలకి ఇక్కడున్న లిస్ట్ కి డిఫరెన్స్ అది. Verse 9. 9వ వచనం. After this I looked, and there before me was a great multitude, and that no one could count, from every nation, tribe, people and language, standing before the throne and in front of the Lamb. They were wearing white robes and were holding palm branches in their hands. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి. So here we can find the multitude was standing before the throne. ఇక్కడ దేవుని ముందర లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడిందంట. So 144,000 Jewish evangelists, they preached the gospel, and these multitudes were the converts of the 144,000 Jews. ఈ 144,000 మంది ప్రకటించిన సువార్తను విని దేవుని నమ్ముకున్న వాళ్ళు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహముగా అయినారట. So this multitude in heaven is composing of all those groups who remained faithful to God throughout the tribulation time, first half of the tribulation time. ఈ మొదటి భాగమైన శ్రమల కాలం 3.5 సంవత్సరములు దేవుని ఎదుట వాళ్ళు ఎంతో నమ్మకంగా దేవుని కొరకు నిలబడిన వాళ్ళు. వీళ్ళు ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి కూడా వచ్చి ఉన్నారు. All the earth people groups and wearing the white robes, and they were having the palm branches. వీళ్ళు భూమి మీద ఉన్న సకల జనులను సూచిస్తా ఉన్నారు. అయితే వీళ్ళు దేవుని సన్నిధిలో కనబడతా ఉన్నారు. వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట సాగిలపడిరి. So holding the branch, palm branches indicating a celebration. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకోవడము అదొక వేడుకకు, దేవుని సన్నిధిలో ఆనంద సంతోషాలకి గుర్తు. Verse 10. 10వ వచనం. And they cried out in a loud voice, salvation belongs to our God, who sits on the throne and to the Lamb. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. So here the salvation is the theme of this song. అయితే వీళ్ళ ఈ పాటకు రక్షణ శీర్షికగా ఉంటున్నది. And they recognize that salvation will come only through him. అయితే ఇక్కడ వీళ్ళు రక్షణ కేవలం యేసు క్రీస్తు ద్వారానే దొరుకుతది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. Salvation belongs to our God who sits on the throne and to the Lamb. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రములు. But these days many people are trying different methods to remove the guilt of their sin. ఈ దినంలో, ఈ కాలంలో మనం చూస్తా ఉన్నాము, పాపములు తొలగించుకొనుటకు మనుషులు నానా పద్ధతులు, విధానాలు చేస్తా ఉన్నారు. Some say if you do the good deeds, they will be remove the guilt of sin. కొంచెం మంది ఏం చెప్తారంటే మంచి పనులు చేస్తే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంటారు. So it increase the intellectual pursuit.
లేకపోతే జ్ఞానము పెరిగిన కొలది, and you can also cast the blame on others. లేకపోతే నేను చేయలేదు వేరేళ్ళు చేసిండ్రని వేరేళ్ళ మీద తప్పులు మోపడం ద్వారా ఆ పాపం నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటారు. So there are many methods people are trying to find the salvation in their life, but today let us understand that the salvation will come from God. Those who believe in the Lord Jesus Christ will be saved. రక్షణ దేవుని నుంచే వస్తది. మనం దేవుని యందు విశ్వాసము, గొర్రెపిల్ల యందు విశ్వాసం ఉంచితేనే, పాపములు ఒప్పుకుంటేనే గాని మనకు రక్షణ కలగదు. So salvation from sin's penalty can come only through the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే మనకు పాపక్షమాపణ విమోచన దొరుకుతుంది. So did you have the experience of the Lord Jesus Christ to be get forgiveness in your life? యేసు ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకున్నారా? మీ పాపములు క్షమింపబడి ఉన్నాయా? Today is the right time to accept him and give your life to him, and this is the salvation. ఈ రోజే అది సరి అయిన సమయము. మీరు దేవునికి దగ్గరకు వచ్చి మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడాల్సిన సమయం. Christ is the only way for your salvation. యేసు ప్రభువు ఒక్కడే మన రక్షణకు మార్గం. Verse 11 and 12. 11, 12 వచనాలు. All the angels were standing around the throne and around the elders and the 4 living creatures. They fell down on their faces before the throne and worshipped God, saying, Amen. Praise and glory and wisdom and thanks and honor and power and strength to be to our God forever and ever. Amen. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాగిలపడి ఆమెన్, యుగయుగములకును మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. So worship is a majestic time we are going to spend. A glorious presence of God we can experience in our life. అక్కడ మనము ఆ సింహాసనం ఎదుట దేవునికి ఎంతో చక్కగా, ఎంతో అద్భుతమైన విధంగా వాళ్ళు ఆరాధించడాన్ని మనము కనులారా చూడబోతా ఉన్నాం. Systematic worship session you will find it in heaven. దేవుని సన్నిధానంలో ఎంతో చక్కగా చక్కటి విధానములో వాళ్ళు దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ చూస్తున్నాం. As we already learned, the 4 living creatures, they will start leading the worship, and the elders and all the people, the multitude will follow them and worship God. మనము ఇంతకు ముందు అధ్యాయాల్లో చూసి ఉన్నాము. ఆ 4 జీవులు ఆరాధన క్రమంలో మనల్ని నడిపిస్తున్నప్పుడు, వాళ్ళు ఆరంభించినప్పుడు వాళ్ళతో పాటు 24 పెద్దలు, దేవదూతలు, మనమందరము కలిసి ఆరాధనలో పాల్గొంటాము. వాళ్ళు ముగించినప్పుడు మనం ముగిస్తాము. ఆ విషయాలు మనం ముందే ధ్యానించుకొని ఉన్నాం. So let us understand the attributes of God here. What you say, the God is the praise and glory and wisdom and thanks and honor and power and strength to be to our God forever and ever. ఇక్కడ దేవుని గుణగణాలను మనం చూస్తున్నాము. మహిమయు స్తోత్రమును, మహిమయు జ్ఞానమును, కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అంటున్నారు వాళ్ళు. Verse 13 and 14. 13, 14 వచనము. Then one of the elders asked me, these in white robes, who are they and where did they come from? I answered, sir, you know. And he said, these are they who have come out of the great tribulation. They have washed their robes and made them white in the blood of the Lamb. 13, 14 పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అనగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. So here if you read the word, though they who have come out of the great tribulation. మహాశ్రమలలో నుండి బయటకు వచ్చిన వాళ్ళు. So that means that before the great tribulation starts, these people were raptured and they enter into the heavenly place.
వీళ్ళు మహాశ్రమల నుంచి తప్పించుకునిన వారు, అంటే శ్రమలకు ముందే వీళ్ళు దేవుని సన్నిధానానికి ఎత్తబడిన వారు. So the second half of the tribulation time, before that, these 144,000 Jewish converts have been raptured. ఈ గొప్ప జన సమూహము దేవుని సన్నిధిలో కనబడినట్టు చూసినాం కదా. ఎవరైతే ఆ 144,000 మంది సువార్తికులు చేసిన పరిచర్యకు ఫలితంగా రక్షింపబడినారో వాళ్ళు దేవుని సన్నిధానానికి ఎత్తబడినట్టు చూస్తున్నాం. And these people did not go with the church. వీళ్ళు సంఘంతో పాటు ఎత్తబడలేదండి. And because they did not saved during that time. ఆ సమయానికి వీళ్ళు రక్షింపబడలేదు కాబట్టి వీళ్ళు సంఘంతో పాటు ఎత్తబడలేదు. And these people were saved only during the 7 years of tribulation time. This is first half of the tribulation time, 3.5 years. 7 ఏళ్ల శ్రమల కాలము ఆరంభమై సగం వరకు వచ్చే వరకు ఎవరైతే రక్షింపబడినారో వాళ్ళ గురించి రాయబడింది. So we believe that there is a specific time of intense tribulation yet to come. మనము అందరం నమ్మేది ఏంటంటే శ్రమల కాలం తర్వాత మహాశ్రమలు అని ఘోరంగా చాలా భయంకరమైన శ్రమలు రానై ఉన్నాయని మనం నమ్ముతా ఉన్నాం. And God is so faithful, He will keep His word. ఆయన మాట తప్పని వాడు. And every believers will be saved from the great tribulation. ఆ మహాశ్రమల నుంచి ఈ విశ్వాసులందరినీ కూడా ఆయన తప్పిస్తా ఉన్నాడు. Those who are loyal to God, there will be away from the great tribulation. ఈ మహాశ్రమల నుంచి దేవునికి నమ్మకంగా ఉన్న వారిని ఆయన తప్పించేవాడుగా ఉంటున్నాడు. So here the word of God says they had the white robes. ఇక్కడ వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించిన వారుగా ఉంది. So that means they had already got salvation in their life and they were washed by the blood of lamb. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. And verse 14 it says they have been washed the robes and made them white in the blood of the Lord Jesus Christ, blood of the lamb. వీళ్ళ వస్త్రములు గొర్రెపిల్ల రక్తంలో వీళ్ళు ఉతుకుకున్నారట. So that is referring the atonement sacrifice of our Lord Jesus Christ. ఇది మన యేసు క్రీస్తు ప్రభువు సిలువలో మన పాపముల ప్రాయశ్చిత్తం కై ఆయన బలి అయిన విషయాన్ని గుర్తు చేస్తా ఉంది. It is very difficult to imagine to make a cloth white in the blood red color. మనము ఎర్రని రక్తంలో బట్టలు తెల్లగా అవ్వటం మనం ఊహించుకోలేం. But the blood of Jesus Christ is the world greatest purifier which can remove the stains of the blood. అయితే యేసు రక్తము పాపపు మరకలను తీసివేసేటంత శక్తివంతమైనది. భూమి మీద ఎక్కడను అట్లా అంత శక్తివంతంగా శుభ్రం చేసేవి మనకు కనిపించవు. It will remove the stain of sin and make it white. పాపపు మరకలను తీసివేసి మన వస్త్రములను తెల్లగా చేసేదిగా ఉంది యేసు రక్తం. So the color which I said here is to make you to understand. ఇక్కడ రంగులు మనకు అర్థం చేసుకోవడానికి రాయబడినాయి. But actually white symbolizes the perfection and the holiness of God. తెలుపు దేవుని పరిపూర్ణత, దేవుని స్వచ్ఛత, ఆయన పరిశుద్ధతను చూపిస్తుంది. Only through the Lord Jesus Christ we can become holy and perfect. యేసు రక్తము ద్వారానే మనము ఆ పరిపూర్ణతలోనికి, ఆ తెలుపులోనికి, పరిశుద్ధతలోనికి రాగలుగుతాం. So this is how we can picturize how we have been saved by the faith in the Lord Jesus Christ. ఇది యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా మనము రక్షింపబడినామన్నదానికి ఇది ఒక రూపంలో చెప్పొచ్చు. Verse 15 to 17. 15 నుంచి 17. Therefore they are before the throne of God and serve him day and night in his temple, and he who sits on the throne will spread his tent over them. Never again will they hunger, never again will they thirst. The sun will not beat upon them, nor any scorching heat. For the Lamb at the center of the throne will be their shepherd. He will lead them to a spring of living water, and God will wipe away every tear from their eyes.
అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వానికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. So during the millennium kingdom there will be a temple on this earth. వెయ్యేండ్ల కాలంలో పాలనలో భూమి మీద దేవుని మందిరము ఉంటుంది. And this holy place where God dwells is partially restored. అయితే దేవుడు నివసించే ఆ పరిశుద్ధ స్థలము అది మళ్ళీ నిర్మింపబడుతుంది. But still the earth was a fallen, or you can say it is still fallen universe. అయితే భూమి మాత్రము ఇంకా నాశనము దిశలోనే ఉంటున్నట్టుగా ఆ దశలో ఉంటున్నట్టుగా చూస్తున్నాం. Only after the millennium reign God will destroy the earth and heaven and he will create the new heaven and new earth. వెయ్యేండ్ల పాలన తరువాతనే దేవుడు భూమిని ఆకాశమును తొలగించి కొత్త భూమి కొత్త ఆకాశమును చేసేవాడుగా ఉంటున్నాడు. So in the new heaven there is no temple. అయితే నూతన ఆకాశము నూతన భూమి అప్పుడు మందిరము గుడి ఉండదు. So these two verses talks about the millennium kingdom reign. 15-16 వచనాలు దేవుని వెయ్యేండ్ల పాలన గురించి రాయబడినాయి. So here we can find the beautiful mix of the images of lamb and his becoming the shepherd. ఇక్కడ గొర్రెపిల్ల కాపరిగా అవడాన్ని మనం చూస్తా ఉన్నాం. And also says no one will get hunger or thirst or pain. All his tears will be wiped away. అక్కడ ఎవరు కూడా ఆకలి కొనరు, దప్పిక కొనరు, నొప్పులు పడరు. అయితే వాళ్ళ ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు అని రాయబడింది. Complete relief in the millennium kingdom. వెయ్యేండ్ల పాలనలో మన కష్టము దుఃఖము వేదన అన్నిటి నుంచి తప్పించుకొని దేవుని సన్నిధిలో మనము విశ్రాంతి కలిగి ఉంటాం. So quickly I want to tell you that still the mark of the beast or the worship of image is not yet started in the first half of the tribulation. ఈ మొదటి 3.5 సంవత్సరములు శ్రమల కాలంలో ఇంకా మృగము యొక్క ముద్ర లేకపోతే ప్రతిమకు నమస్కారము చేసే అట్లాంటి విషయాలు ఇంకా మొదలవలేదు. So in the first half tribulation the antichrist will make a war within themselves, the leadership problems, and they will be trying to resolve their issues. అయితే ఆ అంత్యక్రీస్తు ఆ మృగము వీళ్ళకు వాళ్ళకు భిన్నాభిప్రాయాలు కలిగినందుక వాళ్ళ సమస్యలు వాళ్ళు సమస్యల నుంచి బయటికి రావాలని వాళ్ళ ప్రయత్నంలో ఉంటారు. So they were unable to do anything against God's plan. దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా వాళ్ళు ఏమీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయలేకపోతా ఉన్నారు. So how wonderful is a God's plan. దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో చూడండి. Even though Antichrist came, nothing happens because 144,000 evangelists, they preached the gospel and many got saved. ఈ మొదటి 3.5 సంవత్సరాలలో అంత్యక్రీస్తు భూమి మీద ఉన్నప్పటికి కూడా భూమి మీద ఈ 1,44,000 మంది సువార్థికులు సువార్త ప్రకటిస్తా ఉన్నారు. దేవుని ప్రణాళికను అంత్యక్రీస్తు ఆపలేకపోయినాడు. So till now we are in the mid tribulation period. మనము ఇప్పుడు ఈ శ్రమల కాలంలో మధ్యలో ఉన్నాము. And we are noticing the lot of fear. అయితే అప్పటికే భూమి మీద అంతా మనుషులు భయక్రాంతులైనట్టుగా చూస్తా ఉన్నాం. So we can see how the act of the God's wrath is coming on this earth. భూమి మీద దేవుని ఉగ్రత ఒకదాని వెంబడి ఒకటి వచ్చి పడుతున్నది వాళ్ళు చూస్తూనే ఉన్నారు. So again let us not be threatened by this, because we are the believers and those who are unbelievers has to get saved and get rid of from situation. ఇవన్నీ చదువుతా ఉంటే తెలుసుకుంటా ఉంటే భయపడి మనము అట్లా భయపడాల్సిన అవసరం లేదు. మనం విశ్వాసులం కాబట్టి మనము ఈ శ్రమలు అవిశ్వాసులు పొందకుండా ఉండాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. So 1 to 8 verses we see the 144,000 Jewish evangelists
they were protected by God putting the seal on their forehead. 1 నుంచి 8వ వచనం వరకు 1,44,000 మంది ఆ సువార్థికులకు ఇశ్రాయేలీయులకు దేవుడు ముద్ర వేసి వాళ్ళను తన వారినిగా చేసుకుంటున్నట్టు శ్రమల నుంచి తప్పిస్తున్నట్టు మనం చూసినాం. And verse 9 to 7 we can see the great multitude who have been saved finally get into the heaven. 9 నుంచి 17 వరకు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము దేవుని కొరకు వాళ్ళు ఏర్పరచబడి వాళ్ళు వీళ్ళ సువార్త ద్వారా రక్షింపబడినట్టు చూస్తున్నాం. No more tears for sin. అయితే వాళ్ళ పాపము కొరకు ఇంకా కన్నీరు లేదు. Because all the sins have been forgiven. ఎందుకంటే వాళ్ళ పాపం అంతా దేవుడు పరిహరించి ఉన్నాడు. No more tears for suffering. వాళ్ళ శ్రమల కొరకు వాళ్ళు ఇంకా దుఃఖపడనక్కర్లేదు. Because all the suffering is over. వాళ్ళ శ్రమల కాలము తీరిపోయింది. No more tears of death. అయితే ఇంకా వాళ్ళ మరణం కొరకు వాళ్ళేమి కన్నీరు గార్చన అవసరం లేదు. Because they already resurrected. ఎందుకంటే వాళ్ళు పునరుద్ధానము చెందిన వాళ్ళుగా ఉంటున్నారు. So this completes the chapter 7. 7వ అధ్యాయము దీంతో ముగుస్తా ఉంది. We'll be right back tomorrow with the next Facebook Live of this series, beginning with chapter 8. రేపు ఇదే సమయము మళ్ళీ ఒక ఫేస్బుక్ లైవ్ లో 8వ అధ్యాయంను మనం ఆరంభించుకోవడానికి కలుసుకుందాం. Let us pray. ప్రార్థన